తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్కారం. V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి హరీష్ రావు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో డీసీపీ నారాయణ రెడ్డి తనిఖీలు. 100% లాక్డౌన్ అమలుకు ప్రజలంతా సహకరించాలన్న డీసీపీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు. విధి నిర్వహణలో సిబ్బంది జాగ్రత్తలు పాటించాలన్న ఎస్పీ రాహుల్ హెగ్డే. ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జేసీ సంధ్యారాణి. రైతులంతా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక, తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు అండగా జబర్దస్త్ కమెడియన్ ఆర్టిస్ట్ నవీన్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బోయిన్పల్లి క్లాసిక్ గార్డెన్ సమీపంలో బాలరాయ్ బస్తీలో వాసవి బిజినెస్ గ్రూప్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్ ఆర్టిస్ట్ నవీన్, వీవీజీ గ్రూప్ చైర్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాలంరాయ్లో ఉన్న అంబేద్కర్ నగర్ వార్డు 3కి మన వీబీజీ గ్రూప్ అధినేత అయినటువంటి రాజు గారు వచ్చారు. ఆయన గత 20 రోజులుగా ప్రతి ప్లేస్కి, స్లమ్కి కానీ, పోలీసులకు కానీ, మున్సిపాలిటీ వాళ్ళకి కానీ అందరికి కూడా ఫ్రీ ఫుడ్ సప్లై చేస్తున్నారు. ప్రతిరోజు 1000 ప్యాకెట్ల వరకు వస్తున్నారు. ఈరోజు మా బస్తీకి వచ్చారు. మా బస్తీలో చాలామందికి ఫుడ్ లేని వాళ్ళకు అందరికి కూడా ఈరోజు 1000 ప్యాకెట్స్ పంచారు. అలాగే ఆయన కానీ, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ మిస్సెస్ ప్రతి ఒక్కరు వాళ్ళు వేరే ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మన రాజు గారికి అండ్ అలాగే వాళ్ళ సంస్థ వీబీజీ గ్రూప్కి కూడా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చి మా అందరికి పంచినందుకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మా బస్తీ వాళ్ళందరూ కూడా. వీబీజీ గ్రూప్ గారు రాజు గారికి మేము మా బస్తీ తరపున మేము అతనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మా బస్తీలో ఉన్న చాలామంది ఓల్డ్ పీపుల్స్, అంటే చాలామంది ఇక్కడ అంబేద్కర్ నగర్ బస్సులో చాలా పెద్ద స్లమ్ ఇది. ఇక్కడ అన్న తెచ్చి ఒక 1000 ప్యాకెట్స్ దాకా అందరికీ ఇచ్చారు. ఆయనకు మేము చాలా బస్తీ అంతా మేము కలిసి మేము బస్తీ తరపున కలిసి అన్నకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్న రాజు గారికి మేము ఎప్పటికీ మాకు ఇలా సేవలు అందించాలని చెప్పి మేము కోరుతున్నాము అన్నగారికి. లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మరి ఈ వైరస్ ప్రాణాంతకంగా చెలగాటమాడుతున్నది కాబట్టి దాని నివారణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి మరి లాక్డౌన్ అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా పేద ప్రజలు మొత్తం కూడా, అంటే రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలకు మరి నిత్యావసరాలు, మరి తినడానికి తిండి చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మా యొక్క నియోజకవర్గం కంటోన్మెంట్లోని బాలంరాయ్ వార్డ్ 3లో మరి వీబీజీ సంస్థ నుంచి ఫౌండర్ అయినటువంటి రాజు గారు వచ్చి మరి తను స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి అన్నం వండుకొని మరి అది ప్యాకేజ్ చేసుకొచ్చి ఆ పేద వర్గాలకు ఎవరికైతే అన్నం లేదో వారికి అన్నం అనేది వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 1000 ప్యాకెట్ల వరకు ఇక్కడ పంచడం జరిగింది. మరి యొక్క వీబీజీ సంస్థకు, రాజుగారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి సేవలు అందిస్తున్న వీబీజీకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీకు కావాలనుకుంటే మా బస్సు నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో మీరు ఎక్కడ వెళ్ళినా మా యొక్క బస్సు నుండి కూడా వాలంటీర్గా మీ యొక్క సంస్థకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని కూడా తెలియజేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేటలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కారణంగా రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని, రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో రైతులు 48 లక్షల ఎకరాల్లో వరి, 40,000 ఎకరాల్లో శనగలు సాగు చేసినట్లు తెలిపారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేయడంతోనే పంటలతో రాష్ట్రం సస్యశ్యామలం చేయగలమని అన్నారు. అదేవిధంగా రైతులంతా కరోనా కట్టడికి ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని ఆయన కోరారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కరోనాపై పోరాడుతూ, మరొక వైపు పేదల సంక్షేమం, రైతు సంక్షేమం పైన కృషి చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మండీలన్నీ, అంటే మార్కెట్ యార్డ్లన్నీ మూసివేసి ఏ గ్రామానికి ఆ గ్రామంలో
ధాన్యం కొనే ఒక వినూతన పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంటే కరోనా వ్యాప్తి చెందకుండా ఒకవైపు కట్టడి చేస్తూనే మరొక వైపు రైతుకు ఎంత మాత్రం ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంది. దాంట్లో భాగంగానే ఆందోళనలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు మనం ప్రారంభించుకుంటున్నాం. మరి రాష్ట్రంలో ఈసారి గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 48 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగవుతూ ఉంది. దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం రూపుదిద్దుకుంటా ఉంది. 5 సంవత్సరాల కాలంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, ఇరిగేషన్ ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన నిర్మించడం వల్ల ఇవాళ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. మరి ఇంత పంట పండినా కూడా రైతుకు ₹1 కూడా ఇబ్బంది రాకుండా ప్రతి క్వింటాలకు ₹1835 మద్దతు ధర వచ్చే విధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. టోకెన్లు ప్రతి గ్రామంలో కూడా రైతులకు ఇవ్వండి. టోకెన్లు లేకుండా రైతులు రాకూడదు. ఎందుకు అంటున్నామంటే రైతులు అక్కడ గుమిగూడమో ఒకేసారి ఎక్కువ మంది రైతులు వచ్చి రోజుల తరబడి అక్కడ ఉండడం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. రైతులకు ఒక విశ్వాసం అయితే కల్పించదలుచుకున్నవి ఏంటంటే ప్రతి గింజ ప్రభుత్వమే కొంటది, మీరు భయపడాల్సిన అవసరం లేదు. 2 రోజులు లేట్ అవుతుండొచ్చు కానీ రైతు దగ్గర పంట కొనకపోవడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మీకు ఎన్ని వడ్లు పండినా ఎంత మక్కలు పండినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అందువల్ల మీరు కూడా సహకరించి ప్రభుత్వంతో సహకరించి టోకెన్లు ఇచ్చినటువంటి రైతులు మాత్రమే ధాన్యాన్ని సెంటర్కు తీసుకొని రావాలి. ధాన్యం కోసిన తర్వాత బాగా ఆరబెట్టండి. తేమ శాతం నిర్ణీత తేమ శాతంలో మీరు ధాన్యం తీసుకొస్తే ఏ రోజుకు ఆ ధాన్యం ఆ రోజే కొనగలిగే అవకాశం ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో దాదాపు 43,304 మెట్రిక్ టన్నుల వడ్లు వస్తాయని అంచనా వేశాం. దీనికి గాను 93 కొనుగోలు కేంద్రాలని మన సంగారెడ్డి జిల్లాలో ప్రారంభిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామంలో కరోనా వైరస్ సోకకుండా పారిశుద్ధ కార్మికులకు, గ్రామస్తులకు సర్పంచ్ రమేష్ గ్రామస్తులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైరస్ ను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూమయ్య, సాయి కుమార్, రాజశేఖర్, విజయ తదితరులు పాల్గొన్నారు. మన ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా వైరస్ నివారణలో భాగంగా మరి ఈ కరోనా వైరస్ మొట్టమొదటిసారి ప్రభావితం చేసేది మరి 10 సంవత్సరాల పిల్లలకి, అదేవిధంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు మా గూడూరు గ్రామంలో మరి ఈ 10 సంవత్సరాలు ఉన్నటువంటి చిన్నపిల్లలకి, 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులకి ఉచితంగా మాస్కుల పంపిణీ చేయడం జరిగింది. మరి దీంట్లో భాగంగానే మరి ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు, గౌరవ వార్డు మెంబర్సు, అదేవిధంగా మన అధికారులు విఆర్ఓ గారు, కార్యదర్శి గారు, మరి ఇతర సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మరి చేతులు శుభ్రంగా కడుక్కుంటూ మరి గ్రామంలో ఎక్కడ కూడా ఉమ్మివేయకుండా కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇతర గ్రామాలకు కూడా వెళ్ళొద్దు. ఎంత అవసరం ఉన్నా కానీ ఒక ఎమర్జెన్సీ అయితేనే తప్ప ఎవరు బయటకు వెళ్ళకూడదు. మన గ్రామంలోకి కూడా ఎవరైనా పొరుగువారు వస్తే కూడా ఇన్ఫర్మేషన్ మరి రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. మరి గూడూరు గ్రామంలో మాకు సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తున్నాము. మరి ఈరోజు ఉచితంగా పిల్లలకు, వృద్ధులకు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అందరూ దీనికి మద్దతు తెలిపినటువంటి ఈ అందరికి పెద్దలకు పేరు పేరున
జేబీలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో లాక్డౌన్ పరిస్థితులను డీసీపీ నారాయణ రెడ్డి పర్యవేక్షించారు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ను అరికట్టడంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా డీసీపీ గ్రామస్తులను కోరారు. అత్యవసర సమయాల్లో మినహా కారణం లేకుండా బయటకు రాకూడదని సూచించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ను పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో రామనపేట సిఐ రంగా, ఎస్ఐ శివనాగ ప్రసాద్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాచకొండ కమిషనరేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనం వలిగొండలో ప్లస్ అన్నీ మా 18 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఈ 12 చెక్ పోస్ట్ రౌండ్ ద క్లాక్ 24/7 నడుస్తున్నాయి. 3 షిఫ్ట్స్లో అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా ఈ చెక్ పోస్ట్ నడుస్తున్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఈ అనవసరమైన మూమెంట్ అవుతే మేము ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళ మీద ఎంబీ యాక్ట్ కేసెస్ పెడుతున్నాం. వైలేషన్ కేసెస్ కూడా చాలా వరకు పెట్టడం జరుగుతుంది. 2 వీలర్ మీద ఒకరికన్నా ఎక్కువ ట్రావెల్ చేసి హాస్పిటల్ పర్పస్ కాకుండా ఇద్దరు కానీ ట్రావెల్ చేసినట్టయితే 100% వాళ్ళ మీద కేసు పెడుతున్నాం. సిమిలర్గా 4 వీలర్లో కూడా ఇద్దరికన్నా ఎక్కువ ఉంటిగిన మేము కేసు పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి అవసరం మేరకే ఏదన్నా ఎసెన్షియల్గా గూడ్స్ తెచ్చుకోవాలనుకున్నా లేదంటే హాస్పిటల్స్ మాత్రమే తిరగండి. ఇంకా మన ఒక్క డిస్ట్రిక్ట్ ఇప్పుడు చుట్టూ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా చాలా వరకు కేసెస్ పాజిటివ్ కేసు రిపోర్ట్ అయినాయి. సో అందరూ కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని ఒక సవాల్గా తీసుకొని మన ఎటువంటి పరిస్థితుల్లో మన జిల్లాలో పాజిటివ్ కేసు రిపోర్ట్ అవ్వకుండా అందరూ కృషి చేయాలి. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక హెల్త్ లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తోనే కాదు, ఈ బాధ్యత అందరి మీద కూడా ఉంది. ప్రజలందరి మీద కూడా ఒక బాధ్యత ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో మనము సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలనేది, హోమ్ ఐసోలేషన్ ఉండాలనేది అందరూ కూడా బాధ్యత ఉంది. మీరు ఎంత సమ్మర్ ఇంట్లో ఎక్కువ ఉండలేరు, బట్ స్టిల్ బయటకు వచ్చి మీరు పక్కింటి వాళ్ళతో కలిసి చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకుంటే ఇవన్నీ కూడా మీరు డిస్కరేజ్ చేయాలి. మనకు ఈ సోషల్ డిస్టెన్సింగ్, హోమ్ ఐసోలేషన్ కూడా అందరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా హాస్పిటల్స్కి, అగ్రికల్చర్ నీడ్స్కి అంటే వ్యవసాయ అవసరాలకు తప్ప ఎటువంటి పరిస్థితులు ఎవరికి వాళ్ళు కూడా వ్యవసాయ పనులు చేసే వాళ్ళు కూడా అందరూ కూడా డిస్టెన్స్ పెట్టుకోవాలి, భౌతిక దూరం పెట్టుకుని వాళ్ళు కూడా పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అండ్ అందరూ కూడా మాస్కులు ధరించాలి. ఎవరు కూడా ఉమ్మేయకూడదు ఎక్కడ కూడా రోడ్ల మీద, ఎందుకంటే మన ఉమ్ము ద్వారానే ఈ కరోనా వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఉమ్ము వేసిన పైన చర్యలు తీసుకుంటాం, కొన్ని కేసెస్ కూడా కట్టడం జరుగుతుంది. ఇంకా ఊర్లో అందరూ కూడా ఈ బాధ్యత తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ ఊర్లలో కానీ రోడ్ల మీద కానీ షాపుల దగ్గర కానీ వేయొద్దని మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా కొన్ని షాప్స్ యజమానులు కూడా వాళ్ళ దగ్గర వేయకూడదని ఏదైనా బోర్డు ఇవన్నీ కూడా పెట్టాలని కూడా వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఈ జిల్లాలో పాజిటివ్ కేసు రిపోర్ట్ అవ్వకుండా అందరూ కూడా కృషి చేయాలా. ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీసు, హెల్త్ డిపార్ట్మెంట్ కాకుండా అందరి బాధ్యత ఇది ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో మనకు పాజిటివ్ కేసు రిపోర్ట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా కట్టడికి పోలీస్ సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు జిల్లాలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్డుపైకి వచ్చిన 450 వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో వైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఏదైతే కరోనా ఉందో దాని నివారణ గురించి ఒక థర్మాకోల్ అనే మిషన్ అది తీసుకోవడం మాస్క్ లేదు కదా, మాస్క్ లేదు తీసుకోవచ్చా? మాస్క్ లేని వాళ్ళకు మాస్క్ లేకుంటే ఇక్కడ మాస్క్ లేకుంటే కలెక్టర్ ఇవ్వాలి. అంటే ఈ లోకల్ మన కింది డిస్ట్రిక్ట్ లోకల్ అయితే చేయగలరు. పైకి కిందికి 4 మీద కరెక్ట్ వేరే కూట రాదు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జేసీ కొనుగోలు కేంద్రంలో అధికారులను, రైతు నాయకులను ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. మండలంలో పండిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ స్వాతి, ఎంపీపీ రత్నప్రభ, జెడ్పీటీసీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్ రూమ్ తెలియపరిస్తే మేము ఆ షాపుల మీద చర్య తీసుకుంటాం, లేదా తహసీల్దార్ గారికి తెలియపరిచినా కూడా పరిశీలన చేసి చర్య తీసుకుంటాం. ఎక్కడ కూడా నిత్యావసర సరుకులకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఆదిలాబాద్లో హోల్సేల్ వర్తకుల దగ్గర అన్ని రకాల సరుకుల నిల్వ ఉన్నది. మేము ఎవ్రీడే వాళ్ళని రివ్యూ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఏ నిత్యావసర సరుకులు, పప్పులు కానీ, ఆయిల్ కానీ, గోధుమ పిండి కానీ, రైస్ కానీ, చక్కెర కానీ ఇటువంటి వస్తువులు అన్నీ కూడా మనకు సరిపడా, జిల్లాకు సరిపడా పూర్తి స్థాయిలో ఉన్నది. దానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా ఎటువంటి నిబంధనలు లేవు. అది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పక్క జిల్లాల నుంచి కూడా మనకు వస్తున్నాయి. మన జిల్లా నుంచి కూడా గ్రామాలకు వెళ్ళడానికి ఎటువంటి నిబంధనలు లేవు. కాబట్టి ఇక్కడ ఉండే దుకాణదారులు ఎవరు కూడా వాళ్ళ షాపులో ఏదైనా సరుకు తక్కువ పడితే ఆదిలాబాద్కు పంపించి ఇక్కడ లోకల్ ఎస్ఐ ద్వారా ఒక పాస్ తీసుకొని ఆదిలాబాద్కి వెహికల్ పంపించి తెప్పించుకోవచ్చు ఎనీ టైం. అంతేగాని సరుకుల కృత్రిమ కొరతను మాత్రం సృష్టించద్దని చెప్పి అందరికీ నేను కఠినంగా హెచ్చరిస్తున్నా. ఎవరైనా అటువంటివి చేస్తే వాళ్ళని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద, తర్వాత ఎపిడమిక్స్ యాక్ట్ కింద వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో జెడ్పీటీసీ గుగులోతు కళావతి, ఎంపీపీ బూలా ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ తోట ఆగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, గిట్టుబాటు ధరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని, టోకెన్ల పద్ధతిలో కొనుగోలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దినకర్, ఎస్ఐ రామచంద్రం, ఎంఆర్ఓ మజీద్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీటీసీలు, ఫోరం అధ్యక్షుడు మల్లారం కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు నంబర్లు, అలాగే మీడియా మిత్రులు, రైతు సమన్వయ సమితులు, మళ్ళీ మాజీ సర్పంచ్లు అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే మహిళా సంఘం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వరి కొనుగోలు ధాన్యానికి అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేసి అందరూ సక్రమంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మండల పాలక సభ్యులందరూ సక్రమంగా కలిసిమెలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా టోకెన్ వైజ్గా, లైన్ వైజ్గా చేసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పెద్దలకి ధన్యవాదాలు. మీది వృధా కాకుండా రైతుల ధాన్యాన్ని అందరినీ కూడా ప్రభుత్వమే కొంటది. తప్పకుండా టోకెన్ సిస్టమ్ ద్వారా ఎన్ని రోజులైనా సరే మీరు తొందరపడకుండా జాగ్రత్తగా ఉండండి. టోకెన్ సీరియల్ నెంబర్ ప్రకారం వచ్చి మీ ధాన్యాన్ని మీరు అమ్ముకోండి. ఎందుకనంటే ఒకరి మీద ఒకరు ఇంతకుముందు ఉన్నట్టు ఒకే దగ్గర ఎక్కువ మంది జమ కావడం వలన, ఎక్కువ మంది గుమిగూడడం వలన ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తూ ఉన్న కరోనా మహమ్మారి బారిన పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ తల్లాడ మండల కేంద్రంలో ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న శైలజ కరోనా లాక్డౌన్ కారణంగా నేను సైతం అంటూ 325 మాస్కులు స్వయంగా కుట్టి తన దాతృత్వం చాటుకున్నారు. ఈ మాస్కులను స్థానిక పోలీస్ శాఖ, ప్రాథమిక ఆరోగ్య శాఖ, గ్రామ పంచాయతీ శాఖ సిబ్బందికి అందించారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అమ్మవారి సన్నిధిలో సకల జనులు, పశు, పక్షి జాతులు, సమస్త జీవరాశులకు కరోనా అనబడే విషజ్వర వ్యాధి పీడ దరిచేరకుండా దానితో బాధపడుతున్న వారికి నివృత్తి జరిగి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలనే ఆకాంక్షతో అమ్మవారి సన్నిధిలో ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ పూజారులు, వేద పండితులచే ప్రతి మాసంలో వచ్చే మూలా నక్షత్ర పూజను నిర్వహించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుకర్ పేర్కొన్నారు. ముత్తారం, రామగిరి మండలాల్లోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు టోకెన్ల పద్ధతిలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా నివారణకు రైతులందరూ సహకరించాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. నియోజకవర్గ పరిధిలోని మంతని, ముత్తారం మండలం, రామగిరి మండలాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కూడా కలిసి ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి
విషయానికి వస్తే ప్రభుత్వం ఇప్పటికే రైతులు సహకరించాలని కోరడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కొనుగోలుకు అయ్యే ఇబ్బందులను కూడా ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా సవివరంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవాళ వడ్ల ధాన్యం కొనుగోలు చేయాలంటే మిల్లులు నడవాలంటే బీహార్లో ఉన్నటువంటి లేబర్ రావాలి. అంతేకాకుండా ఈ ధాన్యం కొనుగోలు చేయాలంటే గన్ని బ్యాగ్స్ మన దగ్గర 35 లక్షలు మాత్రమే ఉన్నాయి, ఇంకా 35 లక్షలు కావాలి. వీటితో పాటు దానికి సంబంధించినటువంటి దారం కూడా కావాలి, సుతిలి దారం కూడా కావాలి. అది రావాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలని ఈ విధంగా సవివరంగా చెప్పడం జరిగింది. కావున ఇవన్నీ ఇబ్బందులతోటి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వమే ప్రతి గింజను కొనడానికి నిర్ణయించుకున్న విషయం రైతులందరూ కూడా తెలుసు కనుక మరి కొనుగోలు సమయంలో కొంత సమన్వయం పాటించి వాళ్ళందరం కూడా దూరంగా ఉండాలని ఒక నిబంధన ఉన్నది కనుక కల్లాల దగ్గరనే ఎక్కువ జనాభా గుమిగూడితే అది ప్రమాదంగా మారే ఇబ్బంది ఉంది కనుక ఎవరి పొలాల దగ్గర వాళ్ళే ఆరబోసుకొని అగ్రికల్చర్ ఏఓస్ తోటి రైతు సమన్వయ సమితి వాళ్ళను స్థానిక సర్పంచులు ఎంపీటీసీలతోటి కోఆర్డినేషన్ చేసుకొని కల్లాలకు తీసుకురమ్మని చెప్పడం జరిగింది. వరంగల్ రూరల్ నర్సంపేట మున్సిపాలిటీలో 17వ డివిజన్లో రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సంపేట ఆర్యవైశ్య సంఘం మిత్ర బృందం లాక్డౌన్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 100 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ ఫణీందర్, సిఐ కరుణాసాగర్ రెడ్డి, ఎస్ఐ నవీన్, మున్సిపల్ చైర్మన్ గుంటి రజనీ కిషన్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని ఏరియాస్లో రెక్కాడితే కానీ డెక్కాడని కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇక్కడ రోజు కూలీలు వారు పని చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగించుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటూ వాళ్ళని పోషించుకుంటూ వస్తున్నారు. ఈ పరిధిలో ఈ కరోనా వచ్చిన సందర్భంగా, ఈ లాక్డౌన్ సందర్భంగా అందరూ లాక్డౌన్లో ఇళ్లలో ఉంటుండ్రు. వీళ్ళకు ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొని వాళ్ళ కుటుంబ అవసరాలను ఏ విధంగా తీర్చుకోవాలని కొన్ని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. దీనికి మన నర్సంపేట నియోజకవర్గంలో మా నాయకుడు పేదలకు సాయం చేయాలని 24 గంటలు మాకు సూచిస్తుంటే మా నాయకుడు ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారి సలహాల మేరకు మేము ఎక్కడ ఏ ఏరియాకి సంబంధించి అని కాకుండా ఎక్కడ ఎవరి దగ్గరికి ఎవరి దృష్టికి ఏ సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించుకుంటూ మా చేతిలో ఉన్న మా పరిధిలో ఉన్న పనులు మేము చూసుకుంటూ ఇంకొంతమంది మిత్రుల సాయం తీసుకుంటూ ప్రజలకందరికీ తోడ్పాటుగా నర్సంపేట నియోజకవర్గంలో ఉంటున్నాము. ఈరోజు నర్సంపేట నగర పంచాయతీ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 17వ డివిజన్లో ఎర్కల్ కాలనీ, ఏకలవ్య సంఘం కాలనీ, ఈ ఏరియాలో కొన్ని కుటుంబాలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడికి వస్తే 92 కుటుంబాలను నోటీస్ చేయడం జరిగింది. దానికి గాను పట్టణ ఆర్యవైశ్య సంఘ మిత్రులందరూ కూడా మాకు తోడ్పాటుగా ఒక 50,000 రూపాయలు సాయం చేశారు. వాళ్ళు చేసిన అమౌంట్ తోటి 100 కిట్లు తయారు చేసి ఇక్కడ ప్రజలకు అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సంపేట మున్సిపల్ చైర్మన్ గారు మరియు నియోజకవర్గ నాయకులు రాయ రవీందర్ రెడ్డి గారు, గోగుల ప్రతాప్ రెడ్డి గారు మరియు ఇతర నాయకులు రావడం జరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో దినసరి కూలీలు ఉపాధి కోల్పై ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సుమారు 300 మందికి చైతన్యపురి బీజేపీ అధ్యక్షులు పేరాల శేఖర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా, బీజేపీ నాయకులు సామ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేరాల శేఖర్రావు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుని. ఈరోజు భారతదేశ రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమం. ఈ సందర్భంగా చైతన్యపురి భారతీయ జనతా పార్టీ డివిజన్ శాఖ తరఫున పెద్ద ఎత్తున పేద ప్రజలకు
నిత్యావసర భోజనాలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు ఇవ్వడం కోసము నిర్ణయించుగా తీసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. పేద పెన్నిదిగా ఉన్నటువంటి అత్యంత ఇబ్బందికర పరిస్థితులలో సమాజంలో ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు. కోవిడ్-19 వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా పేద ప్రజలకు ఆసరాగా ఉండడం కోసం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వము ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు ఒక్క పేద వ్యక్తి కూడా అన్నంతో ఇబ్బంది పడని స్థితిని మొత్తం భారతదేశంలో ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారు, జగత్ ప్రకాష్ నడ్డా గారు బీజేపీ అధ్యక్షులు చెప్పిన యొక్క బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు చెప్పిన యొక్క సూచన ప్రకారము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఈ భోజన వితరణ కార్యక్రమాన్ని, నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని, ముఖ్యంగా వైట్ కార్డు లేని పేద కోసము నిత్యావసర వస్తువులు ఇవ్వడం కానీ, అనేక మంది ఆర్గనైజ్డ్గా లేనటువంటి లేబర్ ఉన్నారు, వివిధ రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడ పనిచేసుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి అన్న ఆర్తిని తీసుకునే విషయంలో కానీ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ చేయడం. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ చైతన్యపూర్ సంబంధించిన నాయకులందరికీ కూడా నరసింహగుప్తా గారు, వినోద్ కుమార్ యాదవ్ గారు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు నేను తెలియజేస్తున్నాను. కొత్తపేట్ మారుతినగర్లో V3 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో అవేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధి కోల్పోయిన సుమారు 100 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బిర్యానీ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా, అవేర్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అవేర్ ఫౌండేషన్ వాళ్ళు ఇవాళ ఇక్కడ మారుతినగర్లో నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం కూడా V3 న్యూస్ మరియు వైశ్య వికాస వేదిక నుండి నేను ఆర్యవైశ్య సంఘాలకి స్టేట్ జనరల్ సెక్రటరీ, నేను కూడా వచ్చి ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా వల్ల అంటే చాలామంది వర్క్ చేసుకుంటే కానీ గడవని కుటుంబాలు చాలా ఉంటాయి. అలాంటి కుటుంబాలకి మెయిన్ బయటకెళ్ళి వర్క్ చేసుకొని సంపాదించుకోలేని కుటుంబాలకి మాత్రమే ఏదో ఉడతా భక్తి సాయం చేయాలనే ఉద్దేశంతో సాయం చేయడమే. అంటే ప్రతి చోట కూడా చాలా చోట్ల సాయం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మీరు ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా ఇబ్బంది చాలా ఉంది కాబట్టి మీరు ఎవరు బయటకు రావద్దు, ఇంట్లోనే ఉండండి. మీకు తెలియట్లేదు అసలు ఏంటంటే ఇది ఏదైనా వాళ్ళు కార్ టచ్ చేసినా, ఏదైనా గేట్ టచ్ చేసినా మనం వెళ్ళి మళ్ళీ టచ్ చేస్తే వచ్చే ఇది మన దగ్గర మీడియా కానివ్వండి అన్నీ చాలా ఉన్నాయి. మనకు తెలుస్తోంది ఎక్కడ వచ్చింది, ఎక్కడ కరోనా స్టార్ట్ అయింది, ఎంత జనాలు చనిపోతున్నారు అనే విషయం మనకు తెలుస్తుంది. కొన్ని దేశాల్లో మీడియా కూడా లేదు. అంత మంచి దేశంలో మనం ఉన్నాము. మీకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక 2 అవర్స్కి ఒకసారి హ్యాండ్స్ వాష్ చేసుకుంటూ ఉండండి. బయటకి రాకండి. మీకు ఇచ్చే ఫుడ్ సరిపోతుంది. ఉన్న ఫుడ్ తోటే హ్యాపీగా ఉండండి. ముఖ్యంగా బయటకి రాకుండా ఉండండి. పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఏంటి, GHMC వాళ్ళు అయితే ఏంటి, ప్రెస్ అయితే ఏంటి, మీడియా అయితే ఏంటి, మన డాక్టర్లు అయితే ఏంటి, వాళ్ళందరూ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాలి అంటే మీరు ఇంట్లోనే ఉండండి. మీకోసం కష్టపడుతున్నారు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈరోజు అంటే చాలా ఫౌండేషన్స్ నుండి కూడా వచ్చి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమని మా యొక్క V3 న్యూస్ తరపున ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అవేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ న్యూ మారుతినగర్లో నిత్యావసరాలు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. కరోనా మహమ్మారి వల్ల రోజు పని చేసుకునే వారికి పని లేక తినడానికి ఫుడ్ లేక ఇబ్బంది పడుతున్న వారికి మా అవేర్ ఫౌండేషన్ తరఫున ఫుడ్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. మా అవేర్ ఫౌండేషన్ చైర్మన్ కట్కం నరసింహరావు గారు ఆదేశాల మేరకు ఒక 50 కుటుంబాలకు అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి హరీష్ రావు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో డీసీపీ నారాయణ రెడ్డి తనిఖీలు 100% లాక్డౌన్ అమలుకు ప్రజలంతా సహకరించాలన్న డీసీపీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు, విధి నిర్వహణలో సిబ్బంది జాగ్రత్తలు పాటించాలన్న ఎస్పీ రాహుల్ హెగ్డే. ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను సందర్శించిన జేసీ సంధ్యారాణి రైతులంతా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని విజ్ఞప్తి. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.